గుడ్ మార్నింగ్ నేను సిరిసాగర్ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం తాళ్లరేవు మండలం కేశవపురం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమం వైభవంగా నిర్వహించారు। ఈ హోమం గత 30 ఏళ్లుగా జరుగుతోంది। తాళ్లరేవు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బాలాంతపు రవికుమార్, ఎనమండ్రి విజయ్ కుమార్ శర్మ తదితరులు నిర్వహించారు। వేద పండితులు కొలను సత్యనారాయణమూర్తి, కందికొండ బాబీ, మర్ల ఫణి సుబ్రహ్మణ్య శర్మ, చావలి రవి, గుత్తెన రవి శర్మల సమక్షంలో భారీ అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు। అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది। ఆలయ చైర్మన్ గాదిరాజు సతీష్ రాజు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ब्राह्मणानि सत्त्वपुन्नानां धर्मन्नानां च ब्रह्मणे नमो नमः। अक्षत्रमे आनवारि इडंचेतु वेनकालमे वेसुकुनि प्राणायामं చేసాదాః ఏదేభో మే భారగాః ఏదేశమవరోధేన బ్రహ్మకృపద్వారభే సంవత్సరాలుగా దిగ్విజయంగా 30 సంవత్సరాలు కూడా మానకండ ఆ స్వామివారికి విశేషంగా గణపతి హోమము, ఒక్కొక్క సంవత్సరం లక్ష గరికి పూజ, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేస్తున్నాం। ఈ రోజు విశేషంగా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। తాళరేవు కేశవపురంలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత కేశవస్వామి వారి యొక్క ఆలయంలో గత 30 సంవత్సరముల నుండి కూడా గణపతి నవరాత్ర మహోత్సవములు చాలా దిగ్విజయంగా జరుగుతున్నాయి। ఈసారి గణపతి నవరాత్రులు 27వ తారీఖు నుంచి ప్రారంభించుకుని ఈ రోజున స్వామివారికి బ్రాహ్మణ సంఘం వారిచే విశేషంగా గణపతి హోమం, అలాగే స్వామివారికి పంచామృత అభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చేయడం జరుగుతోంది। అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్న సమారాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ చేయడం జరుగుతోంది। కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ గణపతి అనుగ్రహం వలన ఎటువంటి అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు ఎటువంటివన్నీ లేకుండా ప్రకృతి ప్రజలందరికీ కూడా సహకరించి ఆ గణపతి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని మేమందరం కోరుకుంటూ లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమం మేమందరం కూడా జరిపించడం జరుగుతోంది। అందరికీ కూడా ఆ వరసిద్ధ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। జై గణేష్ భగవాన్ కి, వరసిద్ధి వినాయక స్వామికి।